సో నా స్ట్రైట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే కనుక పొలిటికల్ డెవలప్మెంట్స్ రీసెంట్గా చాలా గట్టిగా ఉన్నాయి వీళ్ళ విషయంలో, మరి ముఖ్యంగా శ్రీనివాస్ విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సో శ్రీనివాస్ గారు, నా ఫస్ట్ క్వశ్చన్, మీరు రీసెంట్గా పోలీస్ స్టేషన్లోకి అడుగుపెట్టారు, జైల్లోకి వెళ్ళబోతున్నారు అనేది జరుగుతున్న చర్చ కావచ్చు, ప్రచారం కావచ్చు, భయం అనిపించట్లేదా? దేనికి ఎందుకు భయపడాలి? నేనేమైనా నేరం చేశానా? ఎక్కడైనా అన్యాయం చేశానా? అక్రమాలు చేశానా? అవినీతి చేశానా? భూదందాలు చేశానా? దోపిడీలు చేశానా? ఏం చేశానని స్టేషన్కి పిలిచారు నన్ను. మరి ఎందుకు పిలిచారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించానంట. తప్పంట కాదా? ఎందుకు తప్పు? చూపించాను నేను. చెప్పు చూపించి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అది 18వ తారీఖు 11వ నెల 22వ సంవత్సరం. 19వ తారీఖు మళ్ళీ నవంబర్ నెల 11వ నెల 24వ సంవత్సరం. 2 ఏళ్ల తర్వాత ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కిరణ్ అనే కుర్రాడు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, జనసేన పార్టీకి చెందిన లీడర్. కంప్లైంట్ రిజిస్టర్ చేసి నాకు 41 నోటీస్ ఇచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి పిలిచారు. నేను ఒక ప్రజాప్రతినిధిని కదా, ఎమ్మెల్సీగా ఉన్నాను కదా, ఒక సీనియర్ లీడర్గా కూడా ఉన్నాను కదా. నన్ను స్టేషన్కి పిలిచేటప్పుడు ఏంటి నా మీద ఫైల్ చేసినటువంటి కేసు ఏంటి, నేను చేసిన నేరం ఏంటో కూడా చెప్పాలి కదా. నేను స్టేషన్కి వెళ్తే మీరు పవన్ కళ్యాణ్ చెప్పు చూపించారని ఎస్హెచ్ఓ నన్ను అడిగాడు. ఎస్ చూపించాను. అయితే అది నేరమా? ఒకవేళ నేరం అయితే అదే 22వ సంవత్సరంలో అదే 11వ నెల 18వ తారీఖు రోజే ఉదయం మరి పవన్ కళ్యాణ్, ఈ సోకాల్డ్ పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు, అప్పుడు నేను అప్పటికి ఎమ్మెల్సీ అధ్యక్షుడు చెప్పు చూపించి మంత్రుల్ని చెప్పిచ్చి కొడతా నా కొడకల్లారా, మంత్రులకి, వైసీపీకి మంత్రులు కాదు, రాష్ట్రానికి మంత్రులు, చెప్పిచ్చి కొడతా నా కొడకల్లారా, జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అప్పుడు, నువ్వెంత, నీ బ్రతుకెంత, వైసీపీ నా కొడకల్లారా, నా చెయ్యందినంత వరకు వస్తే మీకు కొట్టి పడేస్తాను అని ఆయన అనొచ్చా? ఆయన అనొచ్చా? ఎస్, ఆయన అన్నాడు కాబట్టి నేను అన్నాను. ఆయన అన్న తర్వాతే నేను అన్నాను. తప్పు చేస్తే మీరు కూడా తప్పు చేస్తారు. చూడండి, తప్పు చేయాలంటే రాజకీయాల్లో 25 ఇయర్స్ నాది. పాలిటిక్స్లో సిద్ధాంతపరమైన మాట్లాడతాం తప్ప, నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను, లా స్టూడెంట్ని కూడా. బట్ అదే అంత ప్రొఫెషనల్గా ఉన్న వ్యక్తి ఒక చెప్పు తీసి చూపించాలనే అంశానికి సంబంధించి కేసు రిజిస్టర్ అయితే ఎస్ నేను తప్పు చేస్తాను అంగీకరించాలి కదా. అంగీకరించాను. ఎస్హెచ్ఓ దగ్గర చెప్పాను కదా, ఎస్ నేను చెప్పు చూపించాను. నాది తప్పు అయినప్పుడు నా మీద ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వెంత, నీ బ్రతికెంత, మంత్రులపైన చెప్పు చూపించారు కదా, మరి అప్పుడు ఎఫ్ఐఆర్ వేయరా? ఆయనకి కేసు కట్టరా? బట్ మీరెందుకు ఆ టైంలో రిజిస్టర్ చేయలేదు? ఇప్పుడు మీరు కావచ్చు. నేను ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం కదా, మేము ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం. ఇప్పుడు జనసేనకి నేనేదో పవన్ కళ్యాణ్కి అన్నా, నేను పవన్ కళ్యాణ్ నాకేం వ్యక్తిగతంగా శత్రువు కాదు, మాకు వ్యక్తిగత విభేదాలు ఏమి లేవు, సిద్ధాంతపరమైనవే. సిద్ధాంతపరంగా మంత్రుల గురించి, మా పార్టీ నాయకుల గురించి, ముఖ్యమంత్రి గురించి, కార్యకర్తల గురించి అసభ్యంగా మాట్లాడాడు కాబట్టి ఆ పార్టీకి చెందిన వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా నేను రియాక్ట్ అయ్యాను. రియాక్ట్ అయినప్పుడు నాది నేరం అయ్యేటప్పుడు అతనిది కూడా నేరమే. పైగా నాకు ఇంకోటి కూడా నేను అడుగుతున్నా, 2 ఏళ్ల క్రితం నేను ఒక మాట అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయొచ్చా? ఒకవేళ ఎఫ్ఐఆర్ వేయాలంటే పవన్ కళ్యాణ్ నేను తిట్టాను కాబట్టి పవన్ కళ్యాణ్ నాకు కంప్లైంట్ ఇవ్వాలా? ఇచ్చింది ఎవరు? కిరణ్ ఎవరు? హూ ఈజ్ హీ? ఆయన ఇస్తే నా మీద కంప్లైంట్ వేస్తారా? ఏ రకమైనటువంటి అసలు ఎఫ్ఐఆర్లో ఏమైనా అర్థం ఉందా? అంటే జరుగుతున్న పరిణామాల్లో ఒకవేళ మీరు అనుకున్నట్టుగా మీ మీద కుట్ర జరుగుతుందో, మీ మీద సంథింగ్ ఏదో ఒక హ్యాపెనింగ్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకవేళ జైలుకు వెళ్లాల్సి వస్తాయి, మీరు జైలుకు వెళ్లాల్సి వస్తాయి, ఏం చేస్తారు? సార్, నేను ఉద్యమాలు చేసిన జీవితం నాది, ఉద్యమ నేపథ్యం నాది. థర్మల్ ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ అనేది సంతబొమ్మాళి మండలం అంటే మా నియోజకవర్గంలో 2008లో ప్రారంభిస్తే దానివల్ల 25,000 ఎకరాల భూమి నష్టపోతుందని, మత్స్యకారుల జీవితాలు అతలాకుతలం అవుతాయని, స్వదేశీ మత్స్యకారులు నాశనం అవుతారని, ఆ స్వాంప్ ల్యాండ్లో అది పెట్టొద్దని పెద్ద ఉద్యమం చేశాను. ఆ ఉద్యమంలో 1600 మంది ముద్దాయిలు, 36 గ్రామాలు లీడ్ చేసింది నేనే. నా మీద పోలీస్ ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. కానీ అప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ వేరు కదా. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకొక 4.5 ఏళ్ళు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఉంటుంది. సో ఈ టైంలో మీరు కనుక జైలు పాలైతే మీ రాజకీయ జీవితానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ అవ్వదా? ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చిన వాడిని కదా. జైలు కేసులకి భయపడే తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కార్డ్
వాళ్ళు అప్పుడు అరెస్ట్ చేశారు ఆ ఉద్యమాల్లో, మీకు చెప్తున్నాను కదా, ఉద్యమాల్లో నన్ను అరెస్ట్ చేసి 18 కేసులు పెట్టారు. అక్రమంగా మర్డర్ కేసులు కూడా నా పైన పెట్టారు, 18 కేసులు. 18 కేసులకి 1600 మంది ప్రజలతో నేను జైల్లో ఉండొచ్చాను. సో జైలు జీవితం అన్యాయంగా ఆ రోజు అనుభవించాను. ఈ రోజు కూడా అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఏం ప్రాబ్లం లేదు సార్. ఈ రోజు తప్పుడు కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే, నన్ను జైల్లో పెట్టాలనుకుంటే నేను రెడీ, 100 కేసులకు రెడీ. ఏం చేస్తారు జైల్లోకి వెళ్తే? ఉంటాము. అన్యాయంగా అరెస్ట్ చేస్తే జైలు జీవితం అనిపిస్తాం, తప్పే ఉంది సార్. అన్యాయంగా ప్రజల కోసం మాట్లాడడం తప్పైతే, ప్రతిపక్ష హోదాలో జగనన్న కోసం అండగా నిలబడి ప్రశ్నించడం తప్పైతే. మాధురి గారు, ఇప్పుడు అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆయన కనుక జైలుకి వెళ్తే వాట్ మాధురి విల్ డూ? మాధురి ఏం చేస్తారు? ఎందుకంటే ఆయనకు సంబంధించినంతవరకు స్టోరీ వెర్షన్ ఉన్నారు, బట్ మీరు ఇప్పుడు సపోర్టివ్గా ఉన్నారు ఆయనకి. సో వాట్ మాధురి విల్ డూ? ఏంటి జైలుకి వెళ్తే అంటే ఎవరైనా భూ కబ్జాలు లేకపోతే ఏమైనా లంచాలు ఏమైనా తీసుకుంటే జైలుకి వెళ్ళాలి. సో ఏమీ చేయకుండా జైలుకి వెళ్తే ఇక్కడ ఊరుకునేది ఎవరు లేరు. నేనే కాదు, శ్రీనివాస్ గారి అభిమానులు అందరూ కూడా ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది, అందరూ రోడ్లకి ధర్నాలు చేయాల్సి వస్తుంది. దానికైతే ఎవరు ఇంకా తగ్గం. అతను ఏమైనా లంచాలు తీసుకుంటే అరెస్ట్ చేయండి, భూ కబ్జాలు చేస్తే అరెస్ట్ చేయండి, ఇంకేమైనా చేస్తే అరెస్ట్ చేయండి. ఏమీ లేకుండా ఎప్పుడు 2 years బ్యాక్ ఏవో కామెంట్స్ చేశారని. అప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈజ్ కామన్ మ్యాన్, తను అప్పుడు కామన్ మ్యాన్. 2 years బ్యాక్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వచ్చు, అప్పుడు కూడా తను ఒక కామన్ మ్యాన్, ఏదో పార్టీ పెట్టుకున్నాడు. తను వైసీపీ అందరికీ వైసీపీ నా కొడకలారా రండి అంటే ప్రతి ఒక్క వైసీపీ క్యాండిడేట్ కూడా రియాక్ట్ అవుతాడు. సో అలాగే రియాక్ట్ అయినప్పుడు శ్రీనివాస్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. దాన్ని అప్పుడు తీసుకొని ఇప్పుడు మీరు ఏవో సెక్షన్స్ వేసి కేసులు పెడితే ఊరుకున్నది ఎవరు కూడా లేరు. సార్, ఇదంతా జరుగుతోంది, అసెంబ్లీ సమావేశాలు అయ్యాయి, డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చారు. సో మీరు వెళ్ళి అసెంబ్లీ ప్రాంగణంలో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎస్, ఇష్యూ మీది కదా, బారవలో వేయడం ఏంటి, మీరు రియాక్ట్ అయితే బాగుంటుంది, లేకపోతే మీరు నేను చూసుకుందామనో ఇలాంటి కాన్వర్సేషన్ జరిగిందా? ఓ ప్రయత్నం అయినా చేశారా పోనీ? సార్, ఈ ప్రోగ్రామ్కి మీరు అన్సెన్సర్డ్ అని టైటిల్ పెట్టారు. నా జీవితం అదే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. బట్ నేను అడుగుతున్నా, మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉండని తప్పే ఉంది. సో ఇష్యూ మీరు క్లారిటీ లేదనుకోవడం, మాట్లాడితే తప్పలేదు కదా. నేను మాట్లాడినా, నేను ఎదుర్కొంటాను. వాళ్ళు ఏం ఇబ్బంది పెడతారో ఎదుర్కొంటాను. అందుకే చెప్తున్నాను కదా, ప్రజల కోసం మాట్లాడితే, ప్రజా గొంతై మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టి పని చేస్తే, మా మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం అనుకుంటే రెడీ. అందుకు మాట్లాడవలసిన అవసరాలు మాకు లేదు. మాట్లాడడం, కనీసం అటువైపు కూడా చూడం. కంటిన్యూ చేద్దాం. నాతో పాటు ఎడిటోరియల్ టీమ్ సిద్ధంగా ఉంది. యా, క్వశ్చన్ ప్లీజ్. హాయ్ సార్. హాయ్. నేను యజ్ఞ. సో బేసిక్గా కాసేపు ఈ రాజకీయాలు ఇప్పటిదాకా సచిన్ చెప్పినవని కాసేపు పక్కన పెడితే, ముఖ్యంగా మీ ఇద్దరి రిలేషన్ గురించి కూడా అఫీషియల్గా అధికారికంగా దివ్యల మాధురి, దువ్వాడ మాధురి ఎప్పుడు కాబోతున్నారు? నంబర్ 1. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ కమింగ్ టు యువర్ సినిమా మూవీ. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. సినిమా ఎంతవరకు వచ్చింది? ఒకళ్ళు స్టార్ట్ అయిందా? దాని ప్లాన్స్, దాని ప్రోగ్రెస్ ఏంటి? ఒక్క నిమిషం. ఇక్కడ కాదు నాకు క్వశ్చన్ వచ్చింది. అక్కడ ఆయన మాట్లాడదా ప్రయత్నం చేస్తే వెనక నుంచి మీరు డైరెక్షన్ ఇస్తున్నారు. సో డైరెక్షన్ ఐఎమ్ నాట్ గివింగ్. అతనికి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈజ్ ఏ బిగ్ డైరెక్టర్ అన్ని విషయాల్లో కూడా. కానీ అర్థమవుతుంది. అంటే ఫస్ట్ క్వశ్చన్ నాకు సంబంధించింది కాబట్టి ఆన్సర్ నేను చెప్దాం అనుకుంటున్నాను. చెప్తున్నాను. నేను దువ్వాడ మాదిరిగా ఎప్పుడైతే శ్రీనివాస్ గారితో నాకు కొన్ని పరిచయం ఏర్పడిందో అప్పుడే నేను దువ్వాడ మాదిరిగా మారిపోయాను. ఇది వరకే నేను చెప్పాను, మా ఇద్దరికి లీగల్గా మ్యారేజ్ అవ్వకపోవచ్చు, కానీ మానసికంగా మా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. వీఆర్ మ్యారీడ్. మెంటల్గా మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండే. దీన్ని ఎవరు ఆపడానికి లేదు. లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి కాబట్టి అఫీషియల్గా మేము మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చేసుకోవట్లేదు. అది వస్తే ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది. అంతవరకు మేము వైఫ్ అండ్ హస్బెండ్స్. నేను దువ్వాడ మాదిరిని. ఎప్పుడు జరగబోతుంది అని అది లీగల్. నేనైతే అఫీషియల్ గా మేము మ్యూచువల్ కన్సర్న్ తో డైవోర్స్ అయిపోయింది. సో అతని కంటే ఇంకా కేసు కోర్టులో ఉంది కాబట్టి అది ఎప్పటికీ క్లియర్ అవుతుంది అనేది మేము కూడా చెప్పలేం. ఎప్పుడు క్లియర్ అయితే అప్పుడు మీకు కూడా పిలిచి భోజనం పెట్టి అఫీషియల్ గా చేసుకుంటాం. ఇది నా ఆన్సర్. మూవీ కోసం శ్రీనివాస్ గారు చెప్తారు. డైరెక్షన్ స్టార్టెడ్, యాక్షన్. నేను యాక్టర్ని, తన డైరెక్టర్. అర్థమవుతుంది సార్, ఫ్రేమ్ లో మాత్రం అర్థమవుతుంది క్లియర్ గా. సో లైఫ్ లో కూడా మీరు డైరెక్టర్, అతను యాక్టర్ అండి? కొన్ని విషయాల్లో నేను డైరెక్టర్ గా ఉంటాను, మీరు ఒప్పుకుంటున్నారు. కొన్ని విషయాల్లో అతను డైరెక్టర్ గా ఉంటారు. కొన్ని విషయాల్లో ఆడవాళ్ళు ముందు ఆలోచిస్తారు, కొన్ని విషయాల్లో మగవాళ్ళు ముందు ఆలోచిస్తారు. సో ఎవరికి ఎవరు తక్కువ కాదు కాబట్టి ఒకరికొకరు డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్ హ్యాపీగా ఉంటుందని నా ఒపీనియన్. ఓకే, కానీ మీది డామినేషన్ ఎందుకు నాకు బాగా అనిపిస్తుంది? నాది డామినేషన్ కాదు, శ్రీనివాస్. చెప్పండి. దొరికిపోయారు శ్రీనివాస్ గారు. మౌనం అర్థం అంగీకారం అంటూ ఉంటారు. ఇక్కడ అర్థమైంది, అర్థం కాదు ఫుల్ అంగీకారం. నువ్వు బయట పెడతావు, నేను బయట